लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैववद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 21/7/2017 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజు ఫలితాలు మరియు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, బహుళ పక్షము, త్రయోదశి రాత్రి 9:49 నుండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతోంది। అలాగే ఈ రోజున మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 2:53 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజున వర్జము రాత్రి 10:24 నుంచి 11:49 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజున దుర్ముహూర్తము 2 పర్యాయాలు ఉంటున్నది। ఉదయం 8:27 నుంచి 9:14 వరకు మరియు మధ్యాహ్నం 12:39 నుంచి 1:30 వరకు వ్యాప్తించి ఉన్నదనే విషయాన్ని గట్టిగా గ్రహించుకోండి। అలాగే ఈ రోజున అమృత గడియలు ఉదయం 7:01 నుంచి 8:27 మధ్య కాలంలో వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజున రాహుకాలము మధ్యాహ్నం 11:45 నుంచి 12:39 వరకు వ్యాప్తించి ఉన్నదనే విషయాన్ని గుర్తుంచుకోండి। పంచాంగంలో ఉన్నటువంటి దుర్ముహూర్త సుముహూర్తాలను, నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను అన్నిటిని కూడా ఒకసారి అని సరిచూసుకొని మీ ప్రయాణాన్ని, మీ కార్యక్రమాలను ఏర్పరచుకోండి। మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। ఈ రాశి వారికి సోదరులతో ఉండేటువంటి సఖ్యత అనుకూలంగా ఉండబోతోంది। వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ఉండబోతోంది। స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో కొంత కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది। కాకపోతే స్వల్ప పెట్టుబడులు మాత్రమే పెట్టండి, స్వల్ప ఆదాయాలు మాత్రమే పొందే అవకాశాలు ఉన్నాయి। దేశ విదేశీ ప్రయాణం కూడా సానుకూలంగా ఉంటుంది। చిన్న ప్రయాణాలు అనగా దగ్గర ప్రయాణాలు లేదా మీరు ఉద్యోగ రీత్యా కొద్ది చోటుకు వెళ్లాల్సినటువంటి ఏవైనా ప్రయాణాలు ఉంటే మాత్రం మంచి అనుకూలంగా ఉంటున్నాయి। కాకపోతే అనవసర ప్రయాణాలు చేయడంలో మాత్రం ఆర్థిక నష్టం కనబడుతోంది। అనుకోని అనవసర ప్రయాణాన్ని విరమించుకోవడం మంచిది। అలాగే దేశ విదేశీ ప్రయాణాలు కొంచెం సానుకూలవంతంగానే ఉంటున్నాయి। వ్యాపారం కోసం చేసేటువంటి ప్రయత్నం చాలా అనుకూలంగా ఉంటుంది। అధికమైనటువంటి వ్యాపార లాభాలు బాగా కనబడుతున్నాయి। వృత్తి ఉద్యోగాల వారికి మంచి అభివృద్ధి కనబడుతోంది। ప్రభుత్వ రంగంలో పనిచేసే వారందరికీ కూడా ఇంక్రిమెంట్ ప్రాప్తి కనబడుతుంది। కొంత స్వల్పమైనటువంటి అధిక ఒత్తిడి మాత్రం ఈ ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకు చెప్పబడుతోంది। ప్రైవేట్ సంస్థలు ఉన్న వారికి కూడా స్థానచలనం ఉంటుంది। కొన్ని విషయాలలో మీరు కాఠిన్యంగా ఉండే అవకాశం ఉంటుంది। ఆ విషయంలో మీ ఉద్యోగాల కోసం చేసేటువంటి బాధ్యత నిర్వర్తించే విషయంలో కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది। తద్వారా పై వ్యక్తుల యొక్క మన్ననలు పొందుతారు, కింది వ్యక్తుల యొక్క శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశం బాగా కనబడుతుంది। రెండింటినీ సంయమనం చేసుకోండి, తద్వారా కొంత ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది। అందరితో కూడా స్నేహంగా పెరిగే ప్రయత్నాన్ని బాగా చేయండి। అలాగే రాశి వారికి విదేశాల్లో వెళ్ళేటువంటి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా, ఉన్నత కళాశాల విషయంలో జాగ్రత్త చూసుకోండి। ఆ కళాశాల ప్రవేశాన్ని పొందేటప్పుడు అన్ని పత్రాలు మాత్రం సరి చూసుకోండి। ప్రయాణం సౌలభ్యవంతంగా, సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి। ధన ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది। సోదరులతో కలిసి ఉంటారు। ఆ సోదరి మండలితో ఉన్నటువంటి సఖ్యత మీకు అనుకూలంగా ఉంటుంది। గృహంలో శుభమైనటువంటి కళ్యాణ వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి। సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, వివాహం కాని వారికి శుభ వివాహ యోగ్యత, అన్ని రకాలు కూడా ఆనందమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది। ఆరోగ్యం ముఖ్యంగా అనుకూలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ రాశి ఉన్నటువంటి ఎవరైనా ఇంతకుముందు హృద్రోగ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టయితే తప్పకుండా ఆ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది। సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:14 నుంచి 11:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకోండి, సత్కార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి। వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ధనాదాయము, సంఘంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, షేర్ మార్కెట్లో లాభాలు, అధికమైనటువంటి సోదరుల మూలకమైనటువంటి అధిక ఆస్తి ప్రయోజనము,
అనగా స్థిరాస్తిని కొనడము లేదా ఆస్తి పంపకాల్లో అధిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో లాభాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగం చేసే వారిలో నూతన ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. అనగా ఉద్యోగాన్ని బదిలీలు ఇవ్వడం లేదా ఉద్యోగంలోంచి ఇంకో ఉద్యోగంలోకి మారడము. అనగా ఉదాహరణకి ఏదైనా మీరు ఐటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నట్టయితే తప్పకుండా మీరు వేరే డిపార్ట్మెంట్ కి మారేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేదా సంస్థ నుంచి సంస్థకు మారేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి. అది కూడా మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనంగా చెప్పబడుతోంది. అలాగే రాశి వారిలో దేశ విదేశీ ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉంటుంది. విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతుంది. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు, శుభవంతమైనటువంటి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో సుఖము, అనుకూలమైనటువంటి వాహన లాబ్ధి, ప్రయాణాలు అనుకూలించడము, శుభమైనటువంటి వాతావరణము, అన్యోన్యత ఆహ్లాదకరమైనటువంటి జీవిత భాగస్వామితో విదేశీ ప్రయాణము లేదా స్వదేశంలో ఎక్కడికైనా ప్రయాణం కూడా చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ప్రయోజనాన్ని పొందండి. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం బాగా కనబడుతోంది. వెన్నుపూస, నడుము లేదా కుడి చెవిలో ఏదైనా స్వల్పమైనటువంటి ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని అశ్రద్ధ చేస్తే ఆ స్థితి మీకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రయాణాలు చేయకపోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణం అనుకూలవంతంగా లేదు. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో లాభాలు కనిపించడం లేదు. పెట్టుబడులు పెట్టకండి. ఆర్థిక నష్టాన్ని తెచ్చుకోవద్దని సూచిస్తున్నాం. ఈ రాశి వారికి ఏదైనా సరే నూతన వాహనాన్ని కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు కాకుండా మీ సోదరులతో ఆ వాహనాన్ని తెప్పించుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీరు వాహనాన్ని అనగా నూతన వాహనాన్ని నడపకపోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే రాశి వారికి ఏదైనా తీర్థయాత్ర చేసేటువంటి అవకాశాలు బలం కనబడుతున్నాయి. దానివల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. అంటే ఏవైనా మొక్కులు ఉన్నట్టయితే తప్పకుండా తీర్చుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రోజున అటువంటి కార్యక్రమాలకి నాంది పలికేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. అలాగే రాశి వారికి ఉద్యోగంలో వెసులుబాటుతో అనగా ఏంటంటే మీరు అనుకున్న చోటికి మాత్రం బదిలీ అయ్యేటువంటి అవకాశాలు, అనగా భార్యాభర్తలు ఒకే చోటికి, ఒకే గ్రామానికి, ఒకే ఊరికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో మీరిద్దరు కూడా సుఖంగా, సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. టీచర్ జాబ్ చేసేటువంటి వ్యక్తులకు మాత్రం కొంత ఆచరించి వివరించండి. పై అధికారుల యొక్క పర్యవేక్షణ మీ మీద బాగా ఉంటుంది. మీరు పాఠశాలలో కానీ కళాశాలలో కానీ చాలా జాగ్రత్తగా విద్యార్థులతో మమేకం అవడం మంచిది. లేనిపోయిన నిందలకు గురేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9 గంటల 17 నిమిషాల నుంచి 10 గంటల 23 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించి మంచి ఫలితాన్ని పొందండి. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అజీర్ణమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. అనగా కడుపులో ఏదైనా స్వల్ప ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక నష్టం కూడా కనబడుతోంది. అనవసర వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నాలు చేయకండి. అప్పులు తీసుకునే ప్రయత్నాన్ని కూడా ఈరోజు చేయకండి. దానివల్ల మీరు నష్టమే తప్ప ఎటువంటి లాభాలు స్వీకరించే అవకాశం లేదు. ధనం ఇచ్చినట్టయితే తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవద్దును. దానివల్ల నష్టమే తప్ప అధిక లాభాలు కానీ అధికమైనటువంటి స్థితి కానీ ఏర్పడే అవకాశం లేదు. అధిక నష్టం మాత్రం స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ప్రయాణాలు కూడా అంతగా సానుకూలవంతంగా లేవు. కాకపోతే ఈ రాశి వారికి ఉద్యోగంలో కొంత సౌలభ్యత ఉంటుంది. ప్రమోషన్ కానీ లేదా ఆర్థిక ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి విదేశీయాన యోగం స్పష్టంగా కనబడుతోంది. ఆ స్పష్టత ఏంటంటే విదేశీయాన యోగం మీరు సుఖం అనుకుంటున్నారు, కానీ భార్యాభర్తల మధ్య ఎడబాటుకు అనగా భార్యని వదిలిపెట్టే అవకాశం, పిల్లల్ని వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మాత్రం అత్యంతంగా ప్రేమించేటువంటి మీ కుటుంబానికి దూరం అవుతున్న విషయంలో మానసిక ఉద్వేగానికి మాత్రం ఖచ్చితంగా లోనవుతారు. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో లాభాలు లేవు. పెట్టుబడులు పెట్టొద్దని మరొకసారి గట్టిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాల సౌలభ్యం ఉన్నప్పటికీ కూడా దగ్గర ప్రయాణాలు మీకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వకండి. దానివల్ల ఆర్థిక నష్టము, వాహనం వల్ల చికాకులు ఏర్పడే సూచనలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏదైనా సరే నూతన వ్యాపారం చేయాలన్న వ్యక్తులు మాత్రం ఈ రోజు కాకుండా మరొక రోజు అటువంటి కార్యక్రమాలు పెట్టుకోండి. వ్యాపార భాగస్వామితో ఏవైనా మీటింగ్ లాంటివి సమావేశాలు ఉన్నట్టయితే వాటి ఈ రోజు కాకుండా మరొక రోజు పొడిగించుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. ఏదో ఉన్నతమైనటువంటి కాంట్రాక్ట్ అనగా పెద్ద కాంట్రాక్ట్ ను పొందేటువంటి ప్రభుత్వంతో మమేకమైనటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఈ పెద్ద కాంట్రాక్ట్ ను పొందే విషయంలో మధ్య దళాలను ఆశ్రయించకండి. నేరుగా మీరు ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఆ కాంట్రాక్ట్ వల్ల ప్రయోజనము, లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రాన్స్కో వ్యవస్థలో పనిచేసే వ్యక్తులకు మాత్రం కొంత ఆర్థిక నష్టం కనబడుతోంది. ఉద్యోగం కూడా పోయిన
ప్రమాదం ఉంటుంది. ఆ విషయంతో జాగ్రత్తలు తీసుకోండి, మంచి ప్రయోజనాలు పొందండి. ముఖ్యంగా ఈ రాశి వారు రాహు యొక్క అష్టోత్తర శతనామావళి పాలన బాగా చేయండి, తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. సుఖము శాంతం ఏర్పడే అవకాశం ఉంటుంది. మాటదారుతనాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది కాబట్టి తప్పకుండా రాహు అష్టోత్తర నామాన్ని పారాయణం చేయండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6 గంటల నుంచి 7 గంటల 14 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3, 5, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి మద్యపానం సేవించి వాహనం నడిపే వారికి హెచ్చరికగా చెప్పబడుతోంది. దయచేసి మీరు మద్యపానాన్ని స్వీకరించి వాహనం నడిపే ప్రయత్నాన్ని చేయకండి. కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తిగా మీరు దుర్మరణం పాలేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని ఇబ్బందులను మీకు మీరే క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. దయచేసి ఈ రోజున మీరు ప్రయాణాలు చేయకపోవడం మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు కనిపించడం లేదు. ప్రయాణాల సౌఖ్యత లేదు. చేసేటువంటి వృత్తిలో కూడా లాభాలు కనిపించడం లేదు. నూతన వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం ఈ రోజు కాకుండా మరొక రోజు పెట్టుకోండి. ఎటువంటి విషయంలో కూడా ఇతర వ్యక్తులతో మీ పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి. నూతన వ్యక్తి పరిచయాన్ని పెంచుకోకండి. ఆ నూతన వ్యక్తి పురుషుడు కానీ స్త్రీ కానీ ఆర్థిక నష్టము ఆరోగ్య నష్టాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కునేటువంటి స్థితి కూడా ఏర్పడబోతోంది. ఏదో ఒక కారణం చేత మీరు ఈ రోజున పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సినటువంటి అవసరం కూడా కనబడుతోంది. ఆ విషయంతో జాగ్రత్త పడండి. లేనిపోని కొత్త వ్యక్తుల పరిచయము, లేనిపోని వ్యక్తులకి పూచికత్తుగా ఉండడము, లేనిపోని వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వడము, ఇవన్నీ మానుకోవడం చాలా మంచిది. అనేక విషయాల్లో ఆర్థిక నష్టము మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ రోజున మీరు బుధుని అష్టోత్తర నామాన్ని, విష్ణు సహస్రనామాన్ని, లలితా సహస్రనామ పారాయణాన్ని బాగా చేయండి. తద్వారా మౌనాన్ని పాటించండి. అన్ని విషయాల్లో కూడా ఈ మౌనం అనేది మీకు మంచి ఆయుధంగా ఉపయోగపడుతుంది. మంచి కార్యక్రమాన్ని చేసి పెట్టే ప్రయత్నం కూడా ఉంటుంది. ఈ రాశి వారిలో ఉదయ సమయంలో 6 గంటల నుంచి 8 గంటల 3 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. కన్యా రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఆర్థిక ప్రయోజనము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మంచి సానుకూలమైనటువంటి పవనాలు అనగా స్థానచలనము లేదా సంస్థ నుంచి సంస్థకు బదిలీ అయ్యేటువంటి అవకాశాలు, ఆర్థిక లాభము, ప్రమోషన్ కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంస్థల్లోని వారికి మాత్రము గౌరవ వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. లాభాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. చేసేటువంటి వ్యాపారాదులు అన్ని కూడా లాభంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. సీసము మరియు చెప్పుల సంబంధమైనటువంటి అనగా చర్మ సంబంధమైనటువంటి వ్యక్తుల వ్యాపారాలు కూడా అనుకూలవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి అనుకూలమైనటువంటి శుభ పరిణామాలుగా చెప్పబడుతోంది. అధికమైన లావాదేవీలలో లాభాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో లాభాలు మంచిగా ఉన్నాయి. తప్పకుండా పెట్టుబడి పెట్టండి, అధిక లాభాన్ని ఖచ్చితంగా పొందండి. నూతన వజ్రాభరణ కానుక, సువర్ణాభరణ ప్రాప్తి, నూతన వాహన యోగము సౌకర్యవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. అన్ని పనులు కూడా సమతుల్యంగా సమయానుకూలంగా అన్ని పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతోంది. మంచి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు. సుఖమైనటువంటి ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అన్ని విషయాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. శత్రువులు కూడా మీకు పాదాక్రాంతులయ్యే అవకాశాలు ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల 13 నిమిషాల నుంచి 11 గంటల 7 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. తులా రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనంతో పాటు కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా మీకు కలగబోతోంది. షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్లలో అధిక లాభాలు పొందే సూచనలు కనబడుతున్నాయి. నూతన వస్తువులను కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. నూతన గృహ నిర్మాణం కోసం చేసేటువంటి మీ ప్రయత్నము సఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువుల యొక్క లేదా ఇతర ఆత్మీయుల యొక్క సలహాలు స్వీకరిస్తారు. ఆర్థికంగా వారి సహకారం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధంతో చేసేటువంటి కాంట్రాక్ట్లు అయినా సరే మంచి లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి భూమికను మీరు పోషిస్తారు. ఉన్నత ఉద్యోగంలో మీరు చేసేటువంటి నియమ నిబద్ధత ఉన్నటువంటి పనుల వల్ల ఆర్థిక ప్రయోజనము, ప్రమోషన్ కూడా పొందేటువంటి స్థితి బాగా కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా ఆర్థిక ప్రయోజనంతో పాటు కూడా ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షకు వెళ్లాలన్నటువంటి విద్యార్థులైతే అనుకూలమైనటువంటి ఉత్తమమైనటువంటి ర్యాంకులు పొందేటువంటి స్థితి కనబడుతోంది. విద్యా వ్యాపారంలో కూడా అనగా ఈ కళాశాల వ్యాపారం చేసే వాళ్ళు కూడా మంచి అనుకూలమైనటువంటి లాభాలు పొందే సూచన బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉంటుంది. మంచి స్వప్రయోజనము, ఆరోగ్య లాభము, అనుకున్నటువంటి
పరిస్థితులన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. శుభమైనటువంటి వార్తలు ఎక్కువగా వినే సూచన ఎక్కువ కనబడుతుంది. బంధువులతో సమావేశము, సోదరులతో చేసేటువంటి ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:27 నుంచి 12:06 స్వల్ప వ్యవధి మాత్రమే అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో 8 అంకెను అదృష్టంగా భావించండి. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. వృశ్చిక రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారస్తులకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక నష్టం ఎక్కువ కనబడుతోంది. దాదాపుగా వాణిజ్య పన్ను శాఖ వారు కానివ్వండి, ప్రభుత్వం వారు కానివ్వండి, మీ మీదికి అంటే పరీక్షకు కానీ లేదా మీ యొక్క వ్యవస్థను వ్యాపార సంస్థని పరిశీలించడానికి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసినటువంటి కొన్ని లోపాలన్నీ కూడా ఈరోజు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం వారితో సహకరించే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని ఇబ్బందుల్ని దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్లో కానీ అధిక లాభాలు కనబడటం లేదు. ఆర్థిక నష్టం సూచించబడుతోంది. అటువంటి విషయాల్లో పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారికి వెన్నుపూస సంబంధమైనటువంటి, నడుము సంబంధమైన, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్య సూచన తీవ్రంగా ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. వైద్యుడికి సంబంధించే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ముందడుగు వేయండి. అలాగే ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాల్లో కొంత సౌలభ్యం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమాన్ని పొడిగించుకోవడం మంచిది. విద్యార్థులకు కూడా అధికమైనటువంటి శ్రమ చేస్తే కానీ పోటీ పరీక్షల్లో కానీ లేదా మామూలు పరీక్షల్లో కానీ అభివృద్ధి పొందేటువంటి అవకాశం లేదు. విద్యార్థులు ముఖ్యంగా హయగ్రీవుడి అష్టోత్తర నామాన్ని పారాయణ చేయండి. తద్వారా మీకు కొంత బుద్ధి వికసించేటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీరు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో బంధువులతో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసర సలహాలు ఇవ్వకండి. లేనిపోని వాగ్వివాదాల్లో తలదూర్చకండి. లేనిపోని వ్యవహారాలలో మీ యొక్క సొంత అభిప్రాయాన్ని తలదూర్చేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. లేదా అనవసర ఇబ్బందులు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన కొనుగోలులో జాగ్రత్త వహించండి. వాహన వ్యాపారస్తులందరూ కూడా అంటే వాహనాన్ని అమ్మేటువంటి కొనేటువంటి వ్యాపారస్తులందరూ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, ఈ వ్యాపారంలో ఉన్నవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంతకుముందే ఆ వాహనం యాక్సిడెంట్లో ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది. అటువంటి వాహనాన్ని మీరు అమ్మడమో కొనడమో చేస్తారు. ఆ విషయంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందే సూచన బాగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా సాయంకాల సమయంలో 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందవచ్చును. ధనుస్సు రాశి వారి శుభ సూచన ముఖ్యంగా వీరికి వివాహ యోగ్యత ఎక్కువ కనబడుతోంది. ఇంతకు ముందు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. వ్యాపార భాగస్వామితో ఉన్నట్టయితే అధికమైనటువంటి శుభలాభాలు, ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో సుఖమైనటువంటి ప్రయాణము లేదా సత్సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి బాగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారిలో దుందుడుకు స్వభావాన్ని విడనాడే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనుమానాల్ని నెత్తికెక్కించుకునే ప్రయత్నాన్ని చేయకండి. ఏదో జరగబోతుందన్నటువంటి భ్రమలో మీరు ఉండేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు కష్టం లేకుండా ఎటువంటి ఫలితము రాదు అన్న విషయాన్ని గుర్తించండి. కష్టపడే ప్రయత్నాన్ని, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. బద్ధకాన్ని దూరం చేసే ప్రయత్నాన్ని చేయండి. అలాగే అనవసర విషయాల్ని అధికంగా ఆలోచించే ప్రయత్నాన్ని చేయకండి. తద్వారా మానసిక ఉద్వేగానికి గురేటువంటి అవకాశము, లేనిపోని ఆర్థిక నష్టాలు కొని తెచ్చుకునేటువంటి స్థితి కూడా ఏర్పడబోతోంది. వృత్తి ఉద్యోగాల వారికి ఆర్థిక లాభాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్లు కానీ పొందే ప్రయత్నం ఉంటుంది. తద్వారా మంచి ఆనందకరమైన స్థితిని పొందే సూచనలు కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందే సూచన కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో దూర విదేశాల ఉన్నటువంటి వ్యక్తుల చేత ప్రయాణం లేదా ఏదైనా ప్రయోజనకరమైనటువంటి వ్యాపారం ఉన్నట్టయితే తప్పకుండా ప్రయత్నం చేయండి. మంచి లాభాలు పొందే సూచన బాగా స్పష్టంగా కనబడుతోంది. అన్యోన్య మైత్రి, సుఖవంతమైనటువంటి జీవితము, అన్యోన్యమైనటువంటి జీవిత భాగస్వామితో, బంధువులతో మమేకమై విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరుల సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనము, అధిక ధన లాభాలు, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశము, నూతన కొనుగోలు కూడా చేసేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 3:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చిరుతిండి తినే వారికి జాగ్రత్తగా ఉండండి. అసౌకర్యంగా ఉండబోతుంది. అజీర్ణమైన లేదా ఫుడ్ పాయిజన్ కూడా అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నేత్ర సమస్యలు కూడా వెంటాడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ధనము ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి.
అధిక ధన వ్యయాన్ని కూడా నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి కొనుగోళ్లను చేసే ప్రయత్నాన్ని మానుకోవడం మంచిది. ఆర్థిక ప్రయోజనం అంతగా బాగులేదన్న విషయాన్ని గుర్తించండి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. దానివల్ల ఆర్థిక నష్టం ఎక్కువ సంభవిస్తోంది కాబట్టి ఆ విషయంలో దూరంగా ఉండడమే చాలా మంచిది. ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణంలో కూడా సారూప్యత అనగా సౌలభ్యం అంతగా కనిపించడం లేదు కాబట్టి ఆ విషయంలో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది. సంఘంలో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కాకపోతే విద్యార్థులకు మాత్రము పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి లాభం కనబడుతోంది. అధికమైనటువంటి ఉత్తమ ర్యాంకులు పొందే స్థితి ఈ రాశి వారిలో స్పష్టంగా గోచరిస్తోంది. అకాడమిక్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం కొంత ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. మీరు రాయబోయేటువంటి సమాధాన పత్రంలో అనేక లోపాలు ఉంటున్నాయి అనగా సరైనటువంటి సమాధానాన్ని రాయలేకపోవడం వల్ల మీరు చేసేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా మార్కులు తగ్గే స్థితి కనబడుతోంది. తప్పకుండా ఈ రాశి వారు రాహు యొక్క అష్టోత్తర నామాన్ని జపం బాగా చేసుకోండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. దానివల్ల మీకు ఉన్నత విద్యా ప్రాప్తి, విదేశాలలో మంచి కళాశాలలో ప్రవేశం పొందేటువంటి స్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:16 నుంచి 7:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కుంభరాశి వారి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనము అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ధనధాన్య అభివృద్ధి బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి బాగా కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాల్ని ఖచ్చితంగా పొందవచ్చును. వివాహం కాని వారికి వివాహ యోగ్యత అనుకూలంగా ఉంటుంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము. అనుకున్నటువంటి పనులన్నీ కూడా క్రమశిక్షణతో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే సూచన బాగా స్పష్టంగా కనబడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో మీరు చేసేటువంటి కార్యదక్షత, క్రమశిక్షణతో యుక్తమైనటువంటి మీ పనులన్నీ కూడా అధికమైనటువంటి లాభాలని, ఆర్థిక ప్రయోజనాన్ని పొందేటువంటి సూచన బాగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో లాభాలు బాగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థికమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా దేశ విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యమైనటువంటి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం చాలా మంచిది. తద్వారా అనుకున్నటువంటి ప్రయోజనాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వివాహ విషయాల్లో కూడా కొంత ఆచూచి వివరించండి. తొందరపాటుతనంతో కొన్ని విషయాల్లో మీరు తలదూర్చేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. తద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల సమాచారము, ముఖ్యమైన వ్యక్తుల యొక్క స్నేహము మీకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ స్నేహం వల్ల కూడా మీకు ఆర్థిక ప్రయోజనము, మంచి అనుకూలవంతమైనటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి పొందేటువంటి సూచనలు స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6 గంటల నుంచి 8:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాలు పొందవచ్చును. మీనరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారికి అనుకూలవంతమైనటువంటి స్థిరాస్తి వ్యవహారంలో అధిక లాభం కనబడుతోంది. గోప్యమైనటువంటి ఇంతకుముందు రహస్యంగా మీరు ఏదైనా వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టయితే తప్పకుండా ఈ రోజున బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే బయటపడినప్పటికీ కూడా ఆర్థికమైన ప్రయోజనము మీ చుట్టూన్నటువంటి బంధువులు కానీ మీ శ్రేయోభిలాష్ కానీ హర్షించేటువంటి విధంగానే ఉంటుంది. మీ గుప్తమైనటువంటి వ్యాపార రహస్యాలు బయటపడ్డప్పుడు కూడా మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ కనబడటం లేదు. అలాగే రాశి వారిలో స్థిరాస్తిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ రోజు కదలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ న్యాయశాఖలో అనగా న్యాయస్థానంలో కనుక ఏదైనా కేసు ఉన్నట్టయితే తప్పకుండా మీ వైపు తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తుది తీర్పు కూడా ఈ రోజు వెలువడే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు కనబడుతున్నాయి. వృత్తి విషయాల్లో కూడా అధికమైనటువంటి ఉన్నతోన్నత స్థాన ప్రాప్తి కనబడుతోంది. ముఖ్యమైన పనులు చేపట్టేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. బంధుమిత్రుల ప్రయోజనము, సుఖమైనటువంటి ప్రయాణము, ఆర్థిక ప్రయోజనము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు అన్ని కూడా సమతుల్యంగా ఉన్నందువల్ల ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటున్నాయి. బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. సోదరిమణులతో చేసేటువంటి వ్యాపారం కానీ లేదా ఏదైనా సరే వ్యవహారం కానీ తప్పకుండా మీకు రోజున మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తద్వారా మీరు మానసిక ఆనందాన్ని, మంచి ప్రయోజనాన్ని కూడా పొందే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. అందరికీ మరొకసారి విజ్ఞప్తి, తప్పకుండా మిత్రులతో, బంధువులతో, శ్రేయభిలాషులతో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా చాలా మందికి అనేక విషయాలని ఉపయోగపడేటువంటి ఒక దిక్సూచిగా ఉపయోగపడే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. తద్వారా మంచి ప్రయోజనం చేకూరుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో మీరందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ.